నమస్తే ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన. ఈరోజు ఆగస్టు 30వ తేదీ వన మహోత్సవ దినం. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వన మహోత్సవ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని పార్టీలు వారు ప్రతి వ్యక్తి కూడా వీలైనన్ని మొక్కలు అధికంగా నాటాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని అర్థం. మరి ఈ సృష్టి చరాచర జగత్తులో మరి భూమి మీద మనుషులే కాకుండా నీరు, వృక్షాలు, జంతువులు, క్రిమి కీటకాదాలు, పశుపక్షాదులు అలా ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అయితే అన్నింటిలోకి కూడా మనిషికి బాగా ఉపయోగపడేటటువంటిది వృక్షాలు. మనం ఆక్సిజన్ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. అటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మరి వృక్షాలు, చెట్లు అవి పీల్చుకుని మరలా మనకి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అంటే మనకి ప్రాణవాయువుని, నిజానికి ప్రాణాధారాన్ని, జీవాధారాన్ని ఇస్తున్న అత్యధికంగా అటువంటివి వృక్షాలు అని చెప్పవచ్చు. కాబట్టి వాటిల్ని కాపాడవలసిన పోచి లేదంటే పెంచి పోషించాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. అయితే మన ప్రియతమ సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్యావరణం మీద అటవీ శాఖ కూడా తీసుకున్నారు. పర్యావరణం మీద, వృక్షాల మీద, పశుపక్షాదుల మీద అత్యంత ఆదరణ, దయ, ఆసక్తి కలిగినటువంటి నేత. కాబట్టి ఆయన బర్త్డే కూడా సెప్టెంబర్ 2ని వస్తూ ఉంది. ఈరోజు వనమహోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు ప్రతి చోట రాష్ట్రంలో, ప్రతి గ్రామంలోనూ, నగరాల్లోనూ ప్రతి వ్యక్తులు కూడా వీలైనన్ని మొక్కలు నాటవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జనసేన పార్టీ కూడా పిలుపునివ్వడం, రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడం, జనసేన పార్టీ కూడా మొక్కల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా వీలైనన్ని మొక్కల్ని నాటండి. అయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మరి ప్రజలందరూ కూడా ఇష్టం వచ్చినట్లు రీతిలో నాటేయకుండా దాని గురించి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొక్కల్లో బాగా హైట్ 60-50 ఫీట్ ఉన్న ఎత్తైన వృక్షాలు, అలాగే మీడియం హైట్ ఉన్న 35-40 ఫీట్ అండ్ షబ్స్, బుషెస్ ఇవి ఒక కేటగిరీగా ఉంటాయి. అంతేకాకుండా ఈ వృక్షాలని మనం ఏవి దొరికితే అవి నాటేయడం కాకుండా మనకి రోడ్లకి ఇరువైపులా లేదంటే మంచి ఓపెన్ ప్లేసెస్ ఉన్న చోట ఔషధ గుణాలు ఉన్నవి. అంతేకాకుండా ఈ సృష్టిలో జీవ వైవిధ్యాన్ని మనం పెంపొందించాలి. అంటే ఈ భూమి మీద అన్ని జీవాలకి కూడా బ్రతికి జీవించే అవకాశాన్ని కల్పించాలి. అయితే కొన్ని వృక్షాలు బటర్ఫ్లైస్కి ఎక్కువ, సీతాకోక చిలుకల్ని ఆవాసం చేసుకునేదానికి అనుకూలమైన వృక్షాలు ఉంటాయి. కొన్ని బర్డ్స్కి ఎక్కువ నెస్ట్లు, అవి గూళ్ళు కట్టుకొని దాన్ని మళ్ళీ బర్డ్స్ జాతిని పెంపొందించే విధంగా గూడు కట్టుకోవడానికి అనుకూలమైన వృక్షాలు ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా మరి ఇప్పుడు వేప చెట్టు మనం పురాతన కాలం నుంచి కూడా చూస్తూనే ఉంటాం. ఔషధ గుణ ప్రతి పెరట్లోనూ ఇదివరకు కంపల్సరీగా ఒక వేప వృక్షం ఉండేది. దాని గాలి పీలిస్తేనే మనకి అనేక రోగాల నివారణ అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి రాగి, మర్రి, జువ్వి ఇటువంటి వృక్షాలని మనం, నీడనిచ్చే వృక్షాలని, అంతేకాకుండా బర్డ్స్కి మరియు సీతాకోక చిలుకలకి కూడా ఆవాసం అయ్యే విధంగా ఉన్నటువంటి చెట్లని మనం నాటి ఉపయోగకరంగా మన వాతావరణానికి, పర్యావరణానికి సమతౌల్యతని కాపాడే విధమైనటువంటి చెట్లు నాటుదామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. అంతేకాకుండా కొన్ని రకాలైన మొక్కలు నాగదంతి, హస్తితుండి, మాతిపాల, కాకముష్టి, నీటి బుడ్డ, కుంపెన, అంకుడు, చిట్టి అంకుడు, తెల్లపాలకొడి, పుల్లరేగి, పరికి, గడ్డి చేమంతి ఇటువంటి షబ్స్ కొన్ని రకాలైన మొక్కలు వేయడం వల్ల కూడా మనకి సీతాకోక చిలుకలు ఎక్కువ ఆవాసం పొందుతాయి. మరి అంతేకాకుండా నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది. దాన్ని నాటడం వల్ల కూడా అది చాలా అతిపెద్దగా ఒక గొడుగు మాదిరిగా నీడనిచ్చే విధంగా అది స్ప్రెడ్ అవుతుంది, మరి ఎవరికి నీడనిస్తుంది. అంతేకాకుండా గుడ్ల గోబులు దాని మీద ఆవాసానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి తేనె తుట్టే ఉంటుంది. దాని ఎంత అద్భుతమైన నిర్మాణం ప్రకృతి ఇచ్చిన, అది ఎంత అందంగా తేనెటీగలు దాన్ని గూడు కడతాయి, అందులో తేనెని సేకరిస్తాయి. కాబట్టి అటువంటి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైన పక్షులకి, వృక్షాలకి, క్రిమి కీటకాదులకి ఆవాసం అవుతాయి. కాబట్టి
అలాగా అన్ని రకరకాలైనవి దానికి తెలుసుకుని, విషయ పరిజ్ఞానం తెలుసుకుని అటువంటి చెట్లను నాటుతూ మరి ప్రకృతి ప్రేమికులుగా పర్యావరణాన్ని పర్యవేక్షించే బాధ్యతని చేపడుతూ మనందరం కూడా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ రాజీస్ మహిళా సేన మై యూట్యూబ్ ఛానల్.